అందరికీ హ్యాపీ సండే. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వాన పడి ఇప్పుడే ఆగింది. అస్సలు బయటికి రాబుద్ది కాల. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది, కానీ క్లైమేట్ చూస్తే ఇప్పుడే తెల్లారింది అన్నట్లుంది. ఇంకా అసలే సండే, నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. అందుకే చికెన్ సెంటర్కి వచ్చాము. మా ఆయనేమో చికెన్ తీసుకొని బిల్లు కడతా అంటే నేనేమో ఇక్కడ చేపల్ని చూస్తున్నా. నేను మెయిన్గా వచ్చేదే ఈ చేపలు చూడడానికి. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఇంకా ఇంటికొచ్చి స్టార్ట్ చేశా. ప్రతిసారి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా ఈసారి చికెన్ కబాబ్ చేస్తున్నా. ఈ మసాలాలన్నీ వేసి మ్యాగ్నేట్ చేసిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేయకుండా ఓ హాఫ్ అన్ అవర్, కుదిరితే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే ఆ చికెన్ కబాబ్ టేస్టే వేరు. ఇంకా ఈ సండే స్పెషల్గా ఉండాలంటే ఈ చికెన్ కబాబ్ ఒక్కటే సరిపోదు. అందుకే దీంతో పాటు ఈ మీల్ మేకర్ వెజిటేబుల్ రైస్ విత్ రైతా సర్వ్ చేసుకొని తినేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్? నాకు కమెంట్ చేయండి. బాయ్.